ఒక శకం ముగిసింది. భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూశారు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల దాకా ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్య జీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని 2 దశాబ్దాల పాటు నడిపించిన రతన్ టాటా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోమవారం రతన్ టాటా తీవ్ర అస్వస్థకు గురయ్యారని, ఐసీయూలో చేరారనే వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన ఆయన తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ప్రకటన విడుదల చేసిన 2 రోజులకే ఆయన కన్నుమూశారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాకు మునిమనువడైన రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. రతన్ పుట్టిన 10 ఏళ్లకు తల్లిదండ్రులు సోనీ టాటా, నావల్ టాటా విడిపోవడంతో ఆయన తన నాయనమ్మ అయిన నవాజ్బాయ్ టాటా వద్ద పెరిగారు. ముంబై, సిమ్లాలో కొంతకాలం చదివిన అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 1959లో డిగ్రీ పట్టా అందుకున్న రతన్ టాటా 2008లో అదే కార్నెల్ యూనివర్సిటీకి $50 మిలియన్ విరాళం ఇచ్చారు. యూనివర్సిటీ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా రతన్ టాటా నిలిచారు. రతన్ టాటా 1962లో టాటా గ్రూపులో చేరారు. తొలుత టాటా స్టీల్లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూపులోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 1991లో జేఆర్డీ టాటా నుంచి టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆయన టాటా గ్రూప్కు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్కు రతన్ టాటా చైర్మన్గా ఉన్నారు. 2000 సంవత్సరంలో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను, 2008లో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను ప్రకటించింది. బిజినెస్ టైకూన్గా పేరున్న రతన్ టాటా టాటా గ్రూప్ను 2 దశాబ్దాల్లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఎన్నో సంస్కరణలతో భారత పారిశ్రామిక రంగానికి కొత్త దిశ చూపించారు. ముఖ్యంగా యువ ప్రతిభను ఎంతో ప్రోత్సహించారు. టాటా కంపెనీ ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదగడంలో రతన్ టాటా కృషి అసామాన్యమైనది. 2000 సంవత్సరంలో బ్రిటిష్ కంపెనీ టెట్లీని కొనుగోలు చేసిన ఆయన ప్రపంచంలోనే టీ కంపెనీలో అతిపెద్ద సంస్థగా రూపొందడంలో కీలక పాత్ర పోషించారు. 2007లో కోరా స్టీల్, 2008లో ప్రముఖ లగ్జరీ కార్ల వాహన కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ను సంస్థలో భాగం చేసి టాటాను గ్లోబల్ కంపెనీగా మార్చారు. తొలిసారి పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన ఇండికా కారును 1998లో రతన్ టాటా మార్కెట్కు పరిచయం చేశారు. అది భారత వాహన రంగంలో సెన్సేషనల్గా మారింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ను దృష్టిలో పెట్టుకుని ₹1,00,000కే నానో కారును తీసుకొచ్చారు. 10,000 కోట్ల టాటా సామ్రాజ్యాన్ని లక్షల కోట్లకు చేర్చిన రతన్ టాటా గ్రూపు నుంచి రిటైర్మెంట్ తర్వాత సామాజిక సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఆ జన్మాంతం దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించారు. తన సంపదలో 60 నుంచి 65% సేవా కార్యక్రమాలకే కేటాయించారు. కరోనా సమయంలో దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టాటా సంస్థ తన విశాల హృదయాన్ని చాటుకుంది. కరోనా మహమ్మారిపై పోరు కోసం 1,500 కోట్ల భారీ విరాళాన్ని రతన్ టాటా ప్రకటించారు.